హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దు వచ్చేసి నేను తిరుపతికి పోయింటమే. మేము ఆ తిరుపతికి పోయినప్పుడు ఎట్లెట్లు పోతుంది, ఏమి ఎట్లా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పొద్దు నైటు ఇంకేమి 7 అట్లా తిరుపతి రీచ్ అయ్యింది బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంది, అతకు పదాము రిలేటివ్స్ ఇల్లు ఉంది అనేసి ఆడకు పోదాం అనేసి పోతా ఆడింది ఆటోలో. ఆడ చూస్తే ఈ రోడ్ అంతాను ఇట్లా లైట్లు వేసిండ్రి. చూసేకంతా చాలా బాగుండే, భలే ఇష్టమాయా ఇట్లా చూస్తా అంటే. నేను లైటింగ్స్ అంతా ఆ క్లిప్పింగ్ నేను ఉన్ని అనేసి తీసుకున్నాను. చూసేకంతా చాలా అంటే చాలా బాగుండే. చూస్తారు కదా ఇట్లా చూడండి, ఆడ గోపురము, బొమ్మలు, ఇట్లా కృష్ణుడు, వెంకటరమణ స్వామి నామాలు, వెంకటరమణ స్వామి తల, ఇట్లా అన్నీను లైటింగ్స్లోనే చేసినది. చాలా అంటే చాలా బాగుండే చూసేదానికి. నాకు ఇట్లానే చూసేకి ఎంత బాగా ఇష్టమవుతుంది వీటిని చూసేదానికి. అట్లే ఒక వీడియోను తీసుకుంటుని చూడండి. చూడండి ఎంత బాగుందో అని. జింకలంట, ఆడ దేవస్థానం ఉంది, ఆ దేవస్థానం చుట్టూరు ఎట్లా చూడండి, ఇట్లా ఎంత బాగుంది కదా చూసేదానికి. చాలా అంటే చాలా బాగుంది, మీకు ఇష్టమైన. అప్పుడు వచ్చేసి ఏమో ఫంక్షన్ ఉన్నింది ఫ్రెండ్స్, మర్చిపోయిండాను. ఇది తీసి చాన్నాళ్ళాయా, అందుకని ఆ లైటింగ్స్ వేసినంత. అందుకని కిందంతా ఇట్లా అంటే ఇది తిరుపతి, ఇది కింద తిరుపతి అంటాం కదా అది. పైన తిరుపతికి ఇంకా పోయినలేదు. అప్పుడు ఇట్లా లైటింగ్స్ అంతా వేసినింది. చూడండి ఇంకో గుంపచ్చ ఇప్పుడు అంతే ఎంత బాగుంటుందో చూడండి. ఇట్లా దీపాలు అంతా, ధ్వజస్తంభము, గోపురము, చూడండి ఇట్లా శంకు చక్రాలు, ఇట్లంతా చూసే భలే ఉండే. ఇప్పుడు వచ్చేసి తిరుపతికి అనేసి నేను అనుకోకుండా రెడీ అయ్యి పోయినింది. ఇంకేమి శనివారం అనుకుంది, అట్లే సోమవారం అంతా రెడీ అయ్యి వెళ్ళిపోయినింది. నేను, మా అక్కోళ్ళు ఇద్దరు, మా బావ, నా కొడుకు, ఇందరు 5 జనమేమో పోయినింది మేము ఆ పొద్దు. అంతేనే. ఈ ఇప్పటికప్పుడే చూసింటారు ఈ వీడియోని. చూడకుండా అంటే ఈ వీడియో దీంట్లో కంప్లీట్ ఏమీనో స్కిప్ చేయండిలా, కట్ చేయండిలా, అంతా ఫుల్ వీడియోని వేసినాను దీంట్లో. ఉన్ని ఎప్పుడన్నా చూసుకునేదానికి ఉన్ని అనేసి, అందుకని డిలీట్ చేయకుండా పెట్టింటిని. చాలా నాళ్ళాయా ఈ వీడియో తీసి డిలీట్ చేయకుండా పెట్టింటిని. అందుకే ఇప్పుడు ఈ వీడియోకి వేస్తా ఉన్నాను. మీకు ఎట్లా అనిపించా ఈ లైటింగ్స్ అంతాను కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మేము తిరుపతికి అందుకే మెట్లు ఎక్కుకొని పోవాలా అని ఉండేది. ఇప్పుడు చూడండి ఆటోలో పోతాడు. ఎవరు మాకు తెలిసిండే వాళ్ళు ఇల్లు ఉంది అంటుంది కదా, ఆతకి పోయేదానికోసం అనేసి పోతామే. పోయి ఆతవ ఇంకా వాళ్ళను ఇట్లా అడ్రస్ చెప్పిండ్రు, ఇట్లా ఇంకా ఇట్లా రావాలా అని. అందుకే అతకపోతున్నాము. అడిగిపోయినాక వాళ్ళు వచ్చిండ్రు, తోడుకొని పోయారు వాళ్ళ ఇంటికి. తిరగా ఆడ ఉండేసి భోజనం అంతా తినేసి తిరగా వాళ్ళకి తెలుసు యాతో టికెట్స్ ఇస్తారు, యా టైమింగ్స్ ఏమి అనేసి. అందుకని తినింది అంతా ఆయా తిరగా ఆడ టికెట్లు ఇస్తూ ఉన్నారు అనేసి చెప్పరి. సరే అనేసి పోతా ఉన్నాం. చూడండి ఇప్పుడు బిర్బిర్న పోయినసారి వచ్చినప్పుడు చాలా అంటే చాలా రష్ ఉండే, అందుకే ఇప్పుడు అట్లే ఉందేమో అని గబగబా అని పోతా ఉన్నాము. ఇతకి పోయే దానికోసము ఆధార్ కార్డు కావాల్సి పడుతుంది. పోయినసారి అట్లే ఎత్తుకొని పోయిండలేదు. అప్పుడు ఫొటోస్లో అది చూసుకొని తిరగా వేరే వాళ్ళకి ఎంత ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర తెప్పించుకొని అట్లంతా చేస్తూ ఉంటుంది. ఒక 5 years అయిపోయలేండి. 5 years బ్యాక్ అప్పుడు మేము పోయినింది. ఇప్పుడు ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి పోతూ ఉన్నాము. క్యూగానే ఉండింటే చూడండి ఇట్లా పోతా ఉన్నాం కదా, ఇదంతా ఉండాల్సి ఉండే. ఎట్లా నాకంత ముందు అప్పుడు పోయినిందే జ్ఞాపకం వచ్చా. ఇప్పుడు మాత్రము అట్లా ఎవరు లేకుండా ఉండ్రి. ఇది పోయినసారి పడినది అలిపిరి మెట్లు. అలిపిరి మెట్లో ముందరే కొంచెం దిగుకపోతే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఆడ తీసుకోండి. ఈసారి ఇక్కడ అది వచ్చేసి శ్రీనివాసపురం అంట, అలిపిరి మెట్ల దగ్గర ఉండే టికెట్ కౌంటరు. ఇది వచ్చేసి మంగాపురము, లక్ష్మీపురం అంట. ఈ తవ ఏమీ లేకుండా ఉండే ఖాళీగా.
అట్ల పోయి అట్లా తీసుకొని వచ్చేస్తిమి. టికెట్ అలా అంతా తీసుకొచ్చేసి తిరగా పొద్దున్నే అంతాను ఆడ మా యక్కోళ్ళ ఇంట్లోనే రెడీ అయ్యి తిరగా ఇతవా శ్రీవారి మెట్టు ఆతకి పోయేదానికి ఫ్రీ బస్ వస్తుంది అని చెప్పిరి. సరే అనేసి అతవ కాసుకోనుండి ఆడనింకా బస్సులో ఇట్లా వస్తుంది. ఆడే అంతా ఫ్రెష్ అప్ అంతా అయిపోయి రెడీ అయ్యి వచ్చిండాము. ఈతవ చూడండి ఫస్ట్ ఈడ చెంకు చక్ర నామాలు ఉన్నాయి. ఆడ పూజ చేసుకొని పదాము అనేసి నేను ఫస్టే ఇట్లా వస్తామని అనుకుంటాం కదా. అవును, ఇది వచ్చేసి కార్తీక మాసము లాస్ట్ సోమవారము మేము పైనింది. సోమవారమే పైనింది, కాకపోతే నెక్స్ట్ డే మంగళవారము పోయి మెట్లెక్కేకపోయింది. అందుకని పూజ సామాన్ అంతా ఇంటినింకానే దీపాలు పూజ సామాను అన్నీ ఎత్తుకొచ్చింది నేను. అదే తీస్తాను అంతాను దీపాలు అంటించుకొని పదాము. అట్లే ఎంత దూరం అవుతుందో అంత దూరంకి ఎత్తుకుపోయిండే పసుపు కుంకుమ మెట్లోకి అయితే పెట్టుకొని పదాము అనేసి ఎత్తుకొచ్చినాను. ఇప్పుడు దీపాలు ఏడన్నా కానీ దేవస్థానాల్లో కార్తీక మాసంలో దీపాలు అంటిస్తే మంచిది కదా. అట్లనే 360 ఒత్తి దీపము ఇట్లా నార్మల్ ఒత్తిల దీపాలు అట్లా మంటి దీపాలు అన్నీ తీసుకొచ్చింది. సరే అనేసి అందరూ మేము పైనోళ్ళు మా యక్కోళ్ళు మా బావ నా కొడుకు అందరూ దీపాలను అంటించి పసుపు కుంకుమ అంతా పెట్టి ఇతనిక స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అప్పుడంతా ఫుల్ వాన పడుతూనే ఉండే అయినాను పోతుమి. అప్పుడు సద్యానికి అట్లా స్టార్టింగ్లో అట్లా మనం తడిసినట్లు అనిపిస్తుంది. తిరగంతా కవర్ అయి ఉంటుంది పైన అంతాను. చూడండి వాన పడుతూనే ఉంది. ఎట్లు లేదు వచ్చినాం కదా అనేసి ఇదనే కావాల్సింటే రైన్ కోటు ఛత్రి అట్లంతా అమ్ముతూ ఉండ్రి అమరలా అంతాను. మేమేం తీసుకోలేదు, ఎట్లో వచ్చినాం కదా అంటే పోతా ఉంటే ఇట్లా ఏమైనా కవర్ అయి ఉంటుంది, తెడిసేలేదు అని తెలుసు. అందుకనే అట్లే పోతా ఉన్నాము. ఇంకా మనము అంత చలి ఉన్నా అంత వాన పడుతూ ఉన్నాను. ఎక్కుతా ఉంటే ఒకతర ఉడుకొచ్చి నేను వేసుకోండి ఇది కూడా తీసేయాలప్ప అనిపించి అట్లా ఉడుకైతా ఉండే. వాన వస్తూ ఉన్నా అంత మంచు చలి అట్లా ఉండుతూ ఉన్నాను. ఇంకా ఈ తవాసడన్నా కొంచెం దూరం పోతేనే ఇట్లా చెకప్ ఉంటుంది, అంత చెకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అదంతా అయినాక ఇట్లా ముందర అట్లే చూస్తారు కదా పసుపు అంతా పెట్టుకొని వస్తాను నేను. మా యక్కోళ్ళను పెట్టి నేను అంతాను ఇట్లా అవుతా ఉంది. ఇది వచ్చేసి మూడోసారి ఇట్లా నేను మెట్లు ఎక్కేది. ಅಂದರೆ అలిపిరి మెట్లు 2 సార్లు ఎక్కినాను. ఇది శ్రీవారి మెట్టు ఇదే ఫస్ట్ టైము. మా యక్కోళ్ళు అంతే, మా రెండో అక్క నేను ఎక్కినాము. మా పెద్దక్క రెండోసారి వచ్చింది. బాగుంటుంది. అట్లేమి బాధ అది ఇది అని అట్లేమీ అనిపించదు. మనము ఏమైనా కానీ భక్తితో చేస్తే ఏమీను బాధ అనిపించలేదు కదా. అట్లా చూడండి ఇంకా కుంకుమ పసుపు కుంకుమ కొంచెం ఉండే. దగ్గర 100 మెట్లకు పైననే పెట్టిండాను. 150 మెట్లకు పైనే వచ్చా నేను ఎత్తుకుపోయిన పసుపు కుంకుమ అంతాను. అది ఎత్తుకొని పోయి ఒక దీంట్లోకి అంటే ఒక దగ్గర పోయినాక మిక్స్ చేసేసి అట్లే ఎత్తుకొని పోతా పెట్టుకొని. ఇది వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, అందుకే కొంచెం బిర్రన పోయినట్లుంది. ఇట్లా అంతా కొందరంతా మొక్కుబడులు చేసి వాళ్ళు కింద ఇంకా పైన గంట పెట్టుకొని పోయేవాళ్ళు ఉంటారు. కొందరికంతా ఎక్కేదే కష్టం ఉంటే ఇట్లా పెట్టుకొని కిందికి పైకి లేసి పెట్టుకొని అంతను పోతుంటారు. భక్తి ఉంటే దేవుని నమ్ముకొని చేయలప్ప అనే ఇది ఉంటే మనం ఏమైనా చేయొచ్చును, మనకేం బాధ అనిపించదు. ఈ మెట్లు చూస్తే ఇట్లా ఉంటాయి చూస్తారు కదా. మనము అలిపిరి మెట్ల అంటే చూడండి ఇప్పుడు ఇట్లా 3 మెట్లు తిరగా గ్యాప్, 3 మెట్లు గ్యాప్ ఇట్లా ఉంటుంది ఆడాడ. ఇది చూస్తే కొంచెమే ఇట్లా గ్యాప్ ఉండేది. ఇంకా అర్ధంకి అట్లా ఎక్కుతా ఇంకా మెట్లు చాలా ఉంటాయి. అందుకని కొంచెము అట్లా ఆడాడ రెస్ట్ తీసుకొని పోవాలని అనిపిస్తుంది. రాండా ఎట్లుండ ఏమి ఎట్లా అనేసి అట్లా చూపిస్తాను రాండా.
చూసారు కదా, ఇంకా కొంచెం కొంచెం ఉండే అట్లా పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకేం లగేజ్ అట్లా ఏమీ ఎత్తుకొని పోలేదు. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుంటే దాంట్లో ఏమైనా మనకు కావాల్సిండేవి అట్లంతా పెట్టుకునేసి ఇంకా మిగిలిన లగేజ్ అంతాను మా అక్క వాళ్ళ ఇంట్లో ఆడే పెట్టేసి వచ్చేసింటిమి. అట్లే ఆడేనే స్నానం అంతా చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి అట్లే వచ్చిండింది. సీట్లు కట్టుకొని పోవాలనుకుని ఉండింది. కాకపోతే ఆడ వాన అదంతా ఇది అంతా చూసి ఇట్లా అది వేరే మెట్లు ఎక్కేది కదా, అది మా అక్క కట్టుకొని చూడండి వైట్ శారీ అట్లా, అది మేము అందరూ సెలెక్ట్ చేసుకునింది. మేము ఇద్దరు ఎత్తుకొచ్చింటిమి. కాకపోతే ఈ వాన్లో అంతా అయ్యలేదు అనేసి డ్రెస్సులో అది అని డ్రెస్ కూడా ఎత్తుకుపోయింటిమి. నేను మా అక్క ఇద్దరు డ్రెస్సులు వేసుకుంటుమి. ఇంకా మా పెద్దక్క అయితే డ్రెస్ వేయదు, ఇంకా ఏమో చీరే కట్టుకోండే. ఆ తేమల అదంతా పోయేపాటికి అంతా పసుపు కుంకుమ అంతా మెత్తుకొని అట్లా ఉంటా ఉండే. ఇంకెట్లు మా అక్కను అట్లే పాపము దానికి ముందు అంతా బాగలేదు అది ఇది అనుకొని ఉండింది. మా అక్క అట్లదే ఎక్కుతా ఉంది మెట్లు అట్లన. చుట్లు ఎక్కుతా అంటే చుట్టుముట్లు చూసే నేచర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అది వేరే అప్పుడు పొద్దున్నే పోయినది కదా, మంచు అదంతా చాలా సూపర్ అంటే సూపర్గా ఉండే. ఎండ టైంలో పోతే ఆ ఎల్లో కలర్ పూలు తంగిడి చెట్టు పూలు అంటే పొగుడు తంగిడి అంటాం అట్లా పూలు అవి విడిచిండే బాగానే ఉంటా ఉండే చూసేకి. మా అక్క అంతా ఏడొస్తాండే చూస్తారు కదా వెనక వీడియోలో చెప్పారో చూడండి, వీడియో చేస్తూ ఉన్నారు అని వీడియో పోదిస్తూ ఉన్నారు. సరే అదే ఇట్లా కొంచెం కొంచెం పోయేది, రంచెప్పు కూర్చునేది రంచెప్పు పోయేది అట్లా చేసుకొని పోతూ ఉంటుంది. బాగుండే ఫీల్ అనేది. కాకపోతే ఈసారి మేము ఐదుగురు మాత్రమే. మేమకి ఎట్లా అంటే ఎక్కడన్నా పోవాలా అంటే ఒక్కొక్కరే పోయి వచ్చేసేకి అట్లంతా ఇస్తాము. అందరూ మాట్లాడుకొని అందరూ ఇసేసుకొని పోయేది మేమంతాను. వాళ్ళొద్దు వీళ్ళొద్దు అది ఇది అనేది ఏమీ లేకుండా ఎవరు మాకు జతకి వస్తారో అంటే మాలో కలుస్తారు వాళ్ళని వచ్చేకి తోడుకొని అంతా అట్లా పోతాము. కలిగిన వాళ్ళని అట్లే ఉండండి అని ఇసిపెట్టేది అంతే. చూడండి ఇట్లా కొంచెం కొంచెంగా పోతాము. చూడండి ఇప్పుడు మెట్లు వచ్చేసి 600 మెట్లు ఎక్కినాము. ఇంకా 1788 మెట్లు ఉన్నాయి. చెప్తూ కదా ఇది కొంచెం శ్రీవారి మెట్లు వచ్చేసి కొంచెం తక్కువ మెట్లు ఉండేది. అది అలిపిరి మెట్లు అంటే కొంచెము చాలా ఉంటాయి. ఆ అలిపిరి మెట్లు అంటే బస్సు మనము పోయే బస్సు దగ్గరే బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది అలిపిరి మెట్లు. అది ఆతవ అంతే ఎక్కితే బాగుంటుంది. నాకు ఏడైనా ఓకే అంటే కొంచెము దూరము నడల్ల అనేది మెట్లు అనేదే లేకుండా అంటే మెట్లును ఉంటాయి, మనం బాగా నడిచేట్లాను ఉంటుంది. చూడండి ఇట్లా ఎల్లో కలర్ పూల గ్రీనరీకి ఎల్లో కలరు ఎండ కాచినప్పుడు వచ్చింటే ఆ మంచు ఏమీ లేకుండా ఉండేటప్పుడు వచ్చింటే చాలా అంటే చాలా బాగున్నాం. చూడండి ఇప్పుడు 600 ఇంకా 800 మెట్లకి వచ్చేసినాము. ఇంకా ఉన్నాయి రండి చూడండి ఇట్లా మా అక్క కూర్చోంది అట్లే కొంచెం దూరం పోయేది ఒక దగ్గర కూర్చొనేది తిరగా పోయేది అట్లా. మనము చాలా స్ట్రెయిన్ తీసుకున్నాను ఊరికే ఇది కదా అట్లా పోతా ఉన్నాము. చూడండి ఇంకా స్టార్ట్ మెట్లు ఫుల్ మెట్లే ఉంటాయి, గ్యాప్ గ్యాప్ అట్లా ఉండలేదు. ఇట్లుండుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పోయేవాళ్ళు, అట్లే దీపాలు పెట్టుకొని పోయేవాళ్ళు, కర్పూరం అంటించుకొని పోయేవాళ్ళు అట్లంతా పొడవుకి ఉండారు. చూస్తారు కదా మంచు అనేది ఎంత బాగుందో. ఎక్కడన్నా ఊటీ కొడైకెనాల్ ఇట్లా నంది హిల్స్ ఇట్లా ఉంటుంది కదా అట్లా ఉండే. చాలా అంటే చాలా బాగుండే చూసేదానికి. చూస్తారు కదా నేను నా కొడుకు మా అక్క వాళ్ళు ఇద్దరు మా బావ ఇందరు 5 జనమే ఆ పొద్దు పోయినింది. బాగుండే అది చెప్తే కదా అనుకోకుండా రెడీ అయ్యి పోయినింది. కొంతమందికి అంతాను ఎన్నో దినాలు ఇంకనో అనుకొని పోయేకాయలే. మాకంతూ ఎట్లా దేవుడు రప్పించుకునేసే బిర్నానే పోయినసారి ఎన్నో నాళ్ళయ్యే పోయినింది. తిరగా ఒక 5 years బ్యాక్ పోయింటిమి. తిరగా ఇప్పుడు ముందుగానే రప్పించుకున్నాడు అని అనుకోవాలా. అదే అనుకుంటుంది. అది మనదే ముందే అంతా దేవుని దయ కదా, మనం అనుకునేది ఏమీ లేదు. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకొని పోతా ఉండాలి అంతే కదా.
చూడండి చుట్టుముట్లు అంతా ఎంత బాగుందో, నేచర్ అంతా సూపర్ అంటే సూపర్గా ఉండే. నాకంతూ చాలా ఇష్టమయ్యా ఇట్లా. ఇంకా ఎండ కాసినప్పుడు తింటేనో ఇంకా బాగుండు. అదేను అదొక తర ఫీలు, ఇదొక తర ఫీల్ బాగుండే. చూడండి మీకు చూపిస్తాం మా చెట్ల. ఇంకా ఆడ బాగా మంచు చెట్లు అవంతా బాగుండే. అట్లే కొన్ని ఫొటోస్ అట్లే వీడియోస్ చేసుకొని ఆడే కొంచెం చూసుకొని అట్లా వస్తూ ఉండాము. మీకు ఎవరికంతా ఇష్టమో ఇట్లా నడుచుకొని పోయేది, అది ఫ్యామిలీతో అందరితో కలిసిపోయేది. కొందరు ఉంటారు వాళ్ళతో పోతే ఖర్చేమో, వీళ్ళతో పోతే ఖర్చేమో, వాళ్ళని మడుక్కునేది వీళ్ళని మడుక్కునేది అనుకుంటా వెళ్ళిపోతారు. అట్లా ఉండే వాళ్ళకి ఏమీ చేసేకాయలేదు. మేమంతాను అంతే, అందరూ జతలానే పోయేది, అందరూ ఉండేట్లే, అందరూ కలిసే పోయేది. ఎక్కడికన్నా పోయినా వచ్చినా అందరూ కూడుకొని ఉండాలి. అట్లా మా ఇది. కొంతమంది ఉంటారు ఏం చేసేకాయలేదు, వాళ్ళని అట్లే ఉన్నాను అని వాళ్ళు చేసేది. ఇంకా ఈడ మా చిన్నక్క రెండో అక్క వస్తే బాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మామూలు ఇట్లా మెట్లు ఉంటాయి, పోతూ ఉండేది అంతే. చూడండి ఇట్లా తేమ వానను పడుతుంది కదా, ఆడాడ కొంచెం ఇట్లా గ్యాపును ఉంది, తిరగా కవరింగ్ను ఉంది. తిరగా అంతాను పైన ఇంకా క్లీన్ కూడా చేసుకొస్తూ ఉంటారు. చాలా పసుపు కుంకుమ అంతా పెట్టుకొని పోయింటారు కదా, ఈ తేమకి దీనికంతాను జారుతుంది పడతారు అనేసి అంతాను వాళ్ళు పైన ఇంకా క్లీన్ చేసుకొని కూడా వస్తూ ఉండ్రి అందరూ. మెట్లు అందరూ అంటే ఆడ పని చేసేవాళ్ళు క్లీన్ చేసుకొని వస్తూ ఉండ్రి. అదేనో అంతే బాగుండే. చూడండి ఇప్పుడు ఒక క్లైమేటు, ఇప్పుడు ఒక నేచర్ ఎంత బాగుంటుందో చూడండి. మెట్లు కొంచెం ఇట్లు ఉంటాయి, అలుపురి మెట్ల కిందను శ్రీవారి మెట్లు అంటే కొంచెం ఇట్లా గ్యాప్ అనేది ఉండదు, పొడవుకి మెట్లు ఉంటాయి. కాకపోతే తక్కువ భిన్న పోవచ్చు, అదైతే దీనికింత డబల్ ఉంటుంది అట్లా. మీరు ఈ వీడియోలు చూసేవాళ్ళు అయ్యో నా కొడుకు ఏమో చెప్తా అంటే వాని కోసమో ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉన్నాను అంతే, ఏమీ అనుకోద్దండ. ఈడ చూడండి అంతాను గోయిందా గోయిందానండ. దేవుడు బిర్నతో ఆడికి తోడుకొని వెళ్ళిపోతాడు దేవస్థానంకి అని పక్కలో ఏమంటే ఆమె చెప్తా ఉండే. చూడండి ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోయేది, కొంచెం వాళ్ళ మక్కలు వచ్చే గంటకు సోన్ ఉండేది, తిరగా కొంచెం దూరం పోయేది, అట్లా చేసుకొని పోతూ ఉంటుంది. ఇట్లా ఆడాడను తినేకి కావాలంటే తినేకి ఈ ఓఆర్ఎస్ జ్యూస్లు ఇట్లంతాను ఉంటాయి. నేను పోయేటప్పుడనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇట్లా ఏమైనా తినేకి ఇట్లా అంతాను తీసుకుపోయింటిని. కాకపోతే ఆడ ఫ్రూట్ సలాడ్ అదొకటి తీసుకుంటుంది అందరూ సేరి, అందరికీ ఒకటి. చూడండి ఇత అంతాను సక్కత్తు ఇత 7 కొండలోనూ ఒకే లైన్లో కనిపించేటట్టు కనిపిస్తాయి. చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈత వంతును. అయితే వాళ్ళెవరు అంటూ ఉండ్రి అల్లు అర్జున్ కూడా పోతూ ఉండ్రి, ఈత నిలుసుకోలేదా, క్లైమేట్ బాగుంది, సీనరీ బాగుంది అనుకొని వాళ్ళెవరు అనుకొని మాట్లాడుకొని పోతాండ్రు. అప్పుడు అల్లు అర్జున్ కూడా మెట్లు ఎక్కిపోయిండారు అనుకొని చెప్పుకుంటా ఉండ్రి. ఈత వంట చూడండి ఎంత బాగుందో అనేది చూసేకి. నేనంతా ఇదే ఫస్ట్ టైం చూసింది ఇట్లా. బాగుండే, ఇష్టమాయ. నేచర్ ఎవరికి ఇష్టమవుతుంది వాళ్ళకి ఇట్లా అంతాను పొద్దున్నే పోతే అదిను ఇట్లా మంచి టైము. ఇట్లా కొందరంతాను చాలా ఎండాకాలమే కదా లీవులు ఉండేది, పిల్లోళ్ళకి రజాలు ఉండేటప్పుడు అట్లంతా ఆ టైంలోనే పోతారు. ఈ టైంలో పోయేది తక్కువే కదా, ఎట్లా మాకి అనుకూలమాయ కార్తీక మాసము ఆ టైంలో పోయింది. లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో మేము పోయినింది. ఇప్పటికప్పుడే చూసింటారు కొందరు, చూసి ఉండేవాళ్ళు, చూడకుండా ఉండేవాళ్ళు ఈ వీడియో. అట్లే నాకేను జ్ఞాపకం కోసమను ఉంటుంది కదా ఇట్లా పోయింటిమి ఇట్లా ఉండే అనేది. అందుకే ఇంకా నా కొడుకు అంతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉండే, నేనే తీస్తూ ఉంది. ఇతను ఇంకా ముందరికి పోతే ఇంకేమి కొంచెం దూరమే వచ్చేసా. చూడండి ఇట్లా ఆడాడ కూర్చొని మాట్లాడుకొని ఇట్లా పోతా ఉన్నాము. ఆల్రెడీ ఇంకా మెట్లంతా అయిపోయా వచ్చేస్తున్నాయి. ఫైనల్గా
ఇతవ వచ్చినాము. ఇతవ అందరూ ఇట్లా కాయిన్ పెట్టి నిలిపోయి ఏమేమో చేస్తూ ఉండ్రి. సరే మనము ఒకరు ట్రై చేద్దాం. అతవేమీ తెలియదు. ఇంక నార్మల్గా ఏమైనా కోరికలు కోరుకొని ఇట్లా కాయిన్ నిలబెడితే నిలుచుకుంటే అయినా కట్ట, లేకపోతే లేనట్లా అని నార్మల్గా అనుకుంటాం కదా, అట్లేనేమో అనుకొని ఉండాను నేను కూడా. అది ఏమి ఎట్లా అని ఎవరికైనా తెలిసింటే మీరు చెప్పండి. ఇతవ అందరూ ఇట్లా కాయిన్స్ రూపాయి బిళ్ళ ఇట్లంతాను నిలబెడతాండ్రి. కానీ మనము మరి ట్రై చేద్దాం అనేది ఎట్లుందో అనుకొని ట్రై చేస్తాను. రాండా ఏమవుతుందో చూద్దాము. ఇది నేను కిందని ఇంకా పైన గంట మెట్లెక్కింది ఇదంతాను ఈ పొద్దుట వీడియోలో వేస్తాను. నెక్స్ట్ వీడియో దర్శనం అంతా ఎట్లా ఏమి ఎట్లా అది నెక్స్ట్ వీడియో వేద్దాం అనుకోండా. ఇది అంతా కొంచెం లెంత్ ఆయా, కట్ చేద్దాము అర్థము వీడియో వేద్దాము అనుకోండి. కాకపోతే ఏడ కట్ చేసే కాలేదు, నాకు కంటిన్యూగా వేసేసినాను. చూడండి నేను నిలబెట్టిన కాయ నిలుచుకొనే ఫైనల్గా నిలుచుకొనే దానికి ఏమర్థం అనేది తెలీదు. నిలుచుకొనే కొంచెం సేపు ఉంది తిరగా పడిపోయా. కొందరంతాను చాలా అంటే నిలుచుకొని కాయంలే, అంత గాలిను చాలా ఉంది. కాయిన్ పెడితే నిలుచుకుంటుంది, కాకపోతే కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. మా ఎక్కను పెట్టేసేస్తుండ అయిపోయా అనేసి మా ఎక్కన్న క్లాస్ కొడుతుంది. ఇంకా నా కొడుకు నా కొడుకంతూ ఊర్రే పేషెన్స్ అనేది లేదు. ఎప్పుడప్పుడు లేసి నిదానంగా ఇది ఉంటుంది ఏంటంటే వాళ్ళిద్దరికి అవుతా లేదు. ఎప్పుడప్పుడు కాలేదు లేసిపోద్దామని ఇచ్చేస్తాడ్రి. ఈత పెడతా అన్నాయి పంతోను అది ఇద్దరుకొనేకి తిరగపెట్టేకి అట్లా చేస్తూనే ఉన్నాడు. మేము పోయినప్పటి ఇంకా నా కొడుకు ఇడకుండా ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ కాయినా నేను చూద్దామనేసి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదేంటుంది ఈ పొద్దుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మేము దర్శనం అంతా ఎట్లా ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు బాయ్ బాయ్.